నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి అమావాస్య తర్వాతకి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ రాశుల వారికి బాగుంటుందమ్మా? తప్పనిసరిగా అమ్మ తెలుసుకుందాం. ఓం గం గణపతే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి కూడా అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుందో మరి తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక గురు బలంతో, గురువు యొక్క అనుమతితో ముందుకు వెడుతూ ఉంటారు. వీళ్ళు ధన విషయంలో కానీ, ఏదైనా సరే కొనుగోలు విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ ఇంట్లో వాళ్ళ చేత, మీ యొక్క మనుగడలో మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏకవాక్య పరిపాలన ఉంటుంది. అందువల్ల వాళ్ళని సంప్రదించి ఏ పనులైనా చేస్తే అన్నింటా కూడా శుభంగా ఉంటుంది. తర్వాత ఇంకా చిన్న చిన్న విషయాలకి ఎప్పుడు కూడా వాదులాట్లకి వెళ్ళకండి. ఎదుట వాళ్ళతో మీరు వాదిస్తే కనుక ఆ వాదన సాధనకి పనికిరాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. గణపతిని పూజించండి, గణపతిని ఆరాధించండి. ఓం గం గణపతే నమః అని 27 గుంజళ్ళు తీసి ఏ పనికన్నా వెళ్ళండి. ఉండ్రాలు నివేదన చేస్తే సక్సెస్ మీ ఇంట ఉంటుంది. తర్వాత వృషభ రాశిలోకి వెళ్ళిపోదామా. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే కనుక రోహిణి నక్షత్రం, ఆ తర్వాత మృగశిర ప్రథమ ద్వితీయ. అయితే ఈ ముఖ్యంగా ఏమిటంటే ఈ వృషభ రాశి వారికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అష్టమ శుక్రుడి వలన, అంటే రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న, అంటే ఏమిటంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ కారు బండి కూడా, మా కారు ఉంటుంది, బండి ఉంటుంది, సైకిల్ ఉంటుంది, సైకిల్ మీద వెళ్ళొస్తాను, ఆ రెండు ఎందుకులే అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో కాస్తంత పొదుపుగా ఆచితూచి వ్యవహారం చేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆనందంగా, ఎవరితోటి కూడా ఎప్పుడూ కూడా, అంటే ఏంటంటే పిల్లలతో ముఖ్యంగా ఏ విధంగానూ కూడా వాగ్వివాదాలకు వెళ్ళకండి. ఉన్నంతలో సర్దుబాటు చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఈ అమావాస్య నుంచి నెలాఖరు వరకు మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని విధాలా కూడా కొంచెం ఎదుగుదల బాగుంది అని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే రవి నవమం నుంచి దశమంలోకి వెళ్ళడం వల్ల మీరు అనుకున్న పనులు సాధిస్తారు. ఎంతవరకు ఆలస్యం అవుతోందిరా భగవంతుడా ఎలాగా అనుకున్నది కాస్తంత ముందుకు ఉత్సాహంగా వెళ్ళిపోతారు. అందువల్ల సూర్య నమస్కారాలు మానకండి. శనివారం నాడు అన్నదానం చేస్తూ ఉండండి. దిగ్విజయంగా పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. తర్వాత మిథున రాశి వారికి ఎలా ఉందో చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక పునర్వసు నక్షత్రంలో ఏ విధంగా 1, 2, 3 పాదాలు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారిలో ఉన్నటువంటి విశేషమైన విషయం ఏమిటంటే చాలా ఆర్థికంగా ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అన్ని సౌకర్యాలతో, సుఖాలతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అనారోగ్యాలు పోయే టైం వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి చూసినట్లయితే అమావాస్య తర్వాత రవి కూడా మారబోతున్నాడు. రవి చూస్తే కుంభరాశిలోకి 14వ తారీఖులోకి కుంభ సంక్రమణం జరగబోతోంది. కాబట్టి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. సూర్య నమస్కారాలు మానకండి, చేయండి. తప్పనిసరిగా అనారోగ్య పరిస్థితులన్నీ కూడా మటుమాయమైపోతాయి. సంతోషం మీ ఇంట వెంట కూడా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే బుధుడు కూడా మారడం వలన ఇంకా ఆలోచనలు కూడా మీకు పరిపక్వత వస్తుంది. అందువలన మీకు అన్ని విషయాల్లోని కూడా మీరు రాణించగలుగుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బుధవారం పూట గోమాతని పూజించి ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి ఆకుకూరల్ని గోమాతకి తినిపించండి. అన్ని విధాలా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. చూస్తేనేమో అష్టమ శని ఏ విధంగా ఉండబోతుందని మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంచెం మానసికమైనటువంటి అలజడి ఆలోచనలు కూడా మీకు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ అధిగమించడానికి గాను మీరు చేయాల్సింది ఒక్కటే ఉంది. ఏమిటంటే
ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా ఓం శ్రీ మాత్రే నమః అనే అమ్మవారి ఆరాధన చేస్తే అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న అలజడులు ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పనులు కొంచెం ముందుకు వెళతాయి. దాని వలన కూడా మీరు బాగుంటారు. కానీ చిన్న అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల 15వ తారీఖు నుంచి కాస్తంత మీరు జాగ్రత్తగా ఉండండి. రవి గ్రహం మనకి అష్టమ స్థానానికి రావడం వల్ల కూడా ఈ అనారోగ్య సూచనలు ఉన్నాయి. గోధుమ పిండి కానీ చపాతీలు కానీ దానం చేయడం చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి విషయం. ఈ విషయాలు మర్చిపోకండి. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ శనివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం చాలా బాగుంటుంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి మఖ నక్షత్రం, తర్వాత పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు వలన కొంచెము కొన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు చేయాలి, దేవుని దర్శించాలి, ఈ ఆలోచనలు చాలా సహజంగా బాగానే ఉంటాయి. కానీ కూడా కొంచెం ఒక్కోసారి మానసికమైనటువంటి అంటే వెళ్ళిన పని వెంటనే అవ్వకపోవడం వల్ల కొన్ని చికాకులు మీకు వస్తాయి. ఆ చికాకులను అధిగమించడానికి గాను మీరు చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే కనుక ఆలోచించినట్లయితే కనుక కాస్తంత దుర్గారాధన బాగా చేసుకోండి. అమ్మవారిని గట్టిగా ఆరాధిస్తే తిరుగు లేకుండా ఉంటుంది. రాహుకాల దీపం కూడా మీరు పెట్టుకోవడం వల్ల కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. అందువల్ల ఓం దుమ్ దుర్గాయ నమః బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం, దుర్గాదేవికి చక్కగా గాజులు తాంబూలం సమర్పించడం, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం చెయ్యండి. అన్ని విధాలా కూడా మీకు అడ్డంకులు పోయి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త నక్షత్రం, చిత్త ప్రథమ ద్వితీయ. అయితే ఈ కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే కనుక అర్ధాష్టమ శుక్రదోషం కనిపిస్తోంది. అందువల్ల ఈ యొక్క అన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కొంచెం అంటే ఏంటంటే కనుక కాస్తంత అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి. అసౌకర్యవంతంగా ప్రయాణాలు చేసేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. కొన్ని విషయాల్లో అన్ని విధాలా కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధిస్తూ ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే షష్టమంలో రవి ఈ యొక్క కుజుడు కలయిక కనిపిస్తోంది బుధుడితో కూడి. అందువల్ల ఆలోచనలు, రాష్ట్రాధిపతి షష్టమంలో ఉండడం వల్ల ఆలోచనలు వస్తాయి, కానీ కాస్త అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల కొంచెం ఆరోగ్యం విషయంలో సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఎవరికైనా పేదవాళ్ళకి చపాతీలు కానీ దానం చేస్తూ ఉండండి. అన్ని విధాలా యోగదాయకంగా ముందుకు పెడతారు. తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు విడవకుండా ఓం గం గణపతే నమః అనుకోండి. ఓకే. తులారాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. అయితే ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి చూసినట్లయితే కనుక అర్ధాష్టమ రవి దోషం కనిపిస్తోంది కాబట్టి కొంచెం ఆరోగ్యంలో చికాకులు 15వ తారీఖు వరకునే, తర్వాత చాలా చక్కగా ఉంటారు. అప్పటి వరకు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. మానసికమైన ఒత్తిళ్లు లేకుండా చూసుకోండి. చేసే పని మీద మీరు పూర్తి డెడికేషన్తో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు సక్సెస్ సాధిస్తారు. స్థాన చలనం కనిపిస్తోంది. అందువలన ఆనందమైనటువంటి వార్తలు వినడానికి, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా ఆస్కారం కనపడుతోంది. కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్గా మంచి వార్తే వింటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామికి జాజి పూలమాల, తులసిమాల సమర్పించి చక్కగా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది, తిరుగు లేకుండా ఉంటుంది. ఆ తరువాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ, అనురాధ ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి? ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలకు తగినటువంటి సౌఖ్యవంతంగా మీరు
ప్రయాణాల విషయంలో వెళ్ళగలుగుతారు. అయితే ఏంటంటే కనుక కాస్తంత కొన్ని వాదనలు, అంటే ఏదైనా సరే ఎవరైనా మాట్లాడుకుంటుంటే మీరు మధ్యలో వెళ్ళడం వల్ల మీకే నష్టం కలుగుతుంది. అందువల్ల కొన్ని విషయాల్లో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్టుగా మీరు కొంచెం జాగ్రత్తగా కాస్త ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంచెం శని భగవానుడు కాస్త అటు ఇటుగా ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఇంట్లో వాళ్ళ సహకారంతో, బంధుమిత్రుల సహాయంతో శుభకార్యాలకి అంకురార్పణ చేస్తారు. చక్కగా పూర్తి చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా ఉండండి. తప్పనిసరిగా ప్రతిరోజు ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ 19 సార్లు అనుకుంటూ ఉండండి. తర్వాత ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క అమావాస్య తర్వాత తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, ఆ తర్వాత చూస్తే పూర్వాషాఢ, తర్వాత ఉత్తరాషాఢ ప్రథమార్థం చూసినట్లయితే కనుక ధనుస్సు రాశి వారికి ద్వితీయంలో రవి కుజ బుధ సంచారం నడుస్తోంది. రవి మారబోతున్నాడు, బుధుడు మారబోతున్నాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క కుజుడు వలన కొంచెం చిన్న మాట స్పీడ్గా పెడుతూ ఉంటుంది. ఏవైనా సరే బళ్ళు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్తగా తెలివితేటలుగా మీరు ఆలోచిస్తే కనుక సక్సెస్ మీ చేతిలోనే ఉంది. అన్ని విధాలా ఇంకా యోగదాయకంగా ఉండడానికి గాను మీరు చేయాల్సింది ఒక్కటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. విదేశీయాన ప్రయత్నాలు పిల్లలు చేస్తుంటే కనుక తగినంత సహకారం మీరు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి రాహుగ్రహానికి సంబంధించి ఈ ధనుస్సు రాశిలో వాళ్ళు కంపల్సరీ జపాలు చేపించుకోండి. అన్ని విధాలా కూడా మీకు అది మీ యొక్క కోరికలు నెరవేరి తప్పనిసరిగా విదేశీయాన సిద్ధి కలుగుతుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వివాహ శుభకార్యాలు కూడా మీరు ఈ నెలలో తలపెట్టినవి దిగ్విజయంగా పూర్తవుతాయి. తర్వాత చూసినట్లయితే కనుక మకర రాశి, ఈ మకర రాశిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం, ధనిష్ట ప్రథమ ద్వితీయ. ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకి అన్ని విధాలా యోగదాయకంగా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయా అంటే కనుక 1కి 2 సార్లు ఇదివరకు తిరిగిన అవని పనులు ఈ యొక్క అమావాస్య తర్వాత అయ్యే యోగం పడుతోంది. ఆ విషయంలో హ్యాపీగా ఉండొచ్చు మీరు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. శనివారం పూట రాస్యాధిపతి అయినటువంటి శని మహాదేవుడికి నిమిత్తము కూడా నల్లటి చెప్పుల జత ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ విషయాన్ని మర్చిపోకుండా చేసుకోండి. ఓం సం శనిచ్చరాయ నమః అనుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా శ్రేయదాయకం. ఏళ్ళనాటి శని దోషం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అన్నదానం చెయ్యండి. తర్వాత చూసినట్లయితే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పాదాలు, ఆ తర్వాత చెప్పాలంటే కనుక ముఖ్యంగా శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారికి? ఆ రాశ్యాధిపతి చూస్తేనేమో శని భగవానుడు రాశిలోనే ఉన్నాడు. అమావాస్య తరువాత 14వ తారీఖున రవి, 21వ తారీఖున బుధుడు కూడా కుంభంలోకి ప్రవేశించబోతున్నారు. కాబట్టి ఆలోచన శుద్ధి ఉంటుంది. అయినప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోపం అనేది కాస్తంత తగ్గించుకోండి. సూర్యారాధన చెయ్యండి. ఎవరికి వీలైనా సరే ప్రతిరోజు ఒక బిస్కెట్ల ప్యాకెట్ దగ్గర నుంచి ఓ బన్ రొట్టె వరకు, అంటే ఒక బన్ రొట్టె వరకు లేదా 2 ఇడ్లీలైనా సరే ఎవరికైనా ఇప్పించే కార్యక్రమం పెట్టుకోండి. కనీసం రోజు విడిచి రోజన్నా ఎవరికైనా ఏదైనా దానం చేస్తూ ఉండండి. మీ పనులన్నీ చక్కగా అవుతాయి. వివాహాది శుభకార్యాల ఆటంకాలు లేకుండా, మీ ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా జరగడానికి మీ చేతిలో దానం అనేటటువంటి ఒక చెప్పాలంటే కనుక కంకణం వేసుకుని ముందుకు వెళ్ళండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా శనివారం నాడు మర్చిపోకుండా పేద పిల్లలకి ఎవరికైనా సరే భోజనం పెట్టండి. పరవాన్నం లాంటివి తయారు చేయించి పెట్టండి. తర్వాత ఆఖరి రాశి మీనరాశి ఏ విధంగా ఉండబోతోంది? పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం. అయితే ఈ యొక్క రాహు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, కేతువు చూస్తే సప్తమంలో కనిపిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య చిన్న మాట పట్టింపులు వస్తాయి. దాన్ని కూడా మీరు విడిచిపెట్టండి. తన కోపమే తన శత్రువు అనే పద్యం చదువుకోండి. చదువుకొని కాస్తంత నిభాయించుకుంటే
అంటే మన వాళ్ళే కదా మనల్ని అన్నారనే సర్దుబాటు వస్తుంది. కుటుంబంలో ఏకవాక్య పరిపాలన జరగడానికి మానసికంగా మీరు కృంగిపోకుండా ధైర్యే సాహసే లక్ష్మిహే అనుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా రాహుకాల దీపం పెట్టండి. మంగళవారం నాడైతే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, ఆదివారం అయితే సాయంత్రం 4 నుంచి 6 వరకు, శనివారం అయితే కనుక ఉదయం 9 నుంచి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. అలాగే ఈ వారాల్లో కొంచెం సెలవు దినాలు ఉంటాయి కాబట్టి ఈ 3 చెప్పాను నేను. పెట్టండి. 5 ఒత్తుల దీపారాధన నువ్వుల నూనెతో చేయండి. తప్పనిసరిగా ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ ఈ మంత్రం చేసుకోవడం. మంగళవారం నాడు ఏదైనా సరే ఎవరికైనా సరే పప్పన్నం దానం చేయండి. కందిపప్పుతో కూడినటువంటి అన్నాన్ని ఎవరికైనా ప్రసాదం అని చెప్పి పేదవాళ్ళకి ఇవ్వడం చెప్పదగిన సూచన. అద్భుతమైన శుభ పరిణామాలు మీకు ఉంటాయి. ఎర్రటి రంగు వస్త్రాలు దానం చేయండి. అద్భుతమైనటువంటి రెమెడీ. మీనరాశి వారు ఆయురారోగ్యాలతో, ద్వాదశ రాశుల వారు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆ యొక్క పరమాత్మని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి మన వాళ్ళందరికీ. ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే మీ అమూల్యమైనటువంటి సూచనలు కూడా నాకు అందచేయండి. ఎనీ డౌట్స్ అన్నీ చేయండి. ఆ విధంగా కూడా నేను వీడియోలు చేయగలుగుతాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వివాహం ఆలస్యమవుతున్నా, వివాహం కాకపోయినా, ఉద్యోగం కానీ విద్యా విషయంలో కానీ డౌట్స్ ఉన్నా, లేదా సెషన్కి ముహూర్తాలు కావాలన్నా, గృహారంభ గృహప్రవేశ వివాహ ముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866034439లో మీరు సంప్రదించండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాం. అందువలన ఏదైనా వివాహానికి సంబంధించిన హిందూ మతానికి చెందిన వాళ్ళే, ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః.